ఇదిగో చూడు, నేను నిమిత్త మాత్రుడను. నా చేతిలో ఏం లేదు. అంతా మా జలగన్న రాసిచ్చిన స్క్రిప్టే చదువుతా. ఆ సైకోకి స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడటం చేత కాదు. నువ్వు నీ ఫేక్ బ్యాచ్ మొత్తం స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేరు. సొంత జ్ఞానంతో మాట్లాడలేని మీ బతుకులెందుకు దండగా పింజాది వెదవల్లారా. మీ ఆవేశాన్ని అర్థం చేసుకోగలిగినా నేను చేయగలిగింది ఏమీ లేదు. మా జలగన్న ఆజ్ఞ పాటించడం మాత్రమే మా కర్తవ్యం. మా పవన్ అన్నను టార్గెట్ చెయ్యకపోతే మీకు రేటింగ్ రాదు. మీ న్యూస్ ఎవడో చూడ్డో. ఘోరంగా ఓటమి పాలైనా మీకు బుద్ధి రాలేదు. అప్రాచ్యపు వెదవల్లారా. గోతికాడ నక్కల ఎప్పుడు నక్కి నక్కి మా పవన్ అన్న పైన పడుతుంటారు. ఆంబోతు గొంతేసుకుని అరుస్తూ ఉంటారు. ఏడుపు కొట్టు సన్నాసులారా. బాబు, తిట్టిన బూతులు చాలు. నీకన్నా జంజాల గారి సినిమాలో బూతులే తక్కువ మోతాదులో ఉంటాయి. నా చెవుల్లో నుంచి రక్తం వచ్చేలా ఉంది. ఒక్క చెవులో నుంచే కాదు, మాతో పెట్టుకుంటే నవరంధ్రాల నుంచి కారిపోతుంది. సంటి పిల్లల చేతిలో చాక్లెట్ కొట్టేసే మోహన్ చూడు. పోతావురే, నాశనం అయిపోతావు. అన్నిటికీ తెగించే ఈ బాధ్యత తీసుకున్నాను. నాకు డబ్బులు ముఖ్యం. మా సైకో నాయకుడి కళ్ళలో ఆనందం ముఖ్యం. దానికోసం మేము ఎంతకైనా దిగజారుతాం. పవన్ తప్పు లేకున్నా అతని పైన బురద చల్లుతాం. ఏదైనా ఒక హద్దు ఉంటుందిరా జఫా. మీరు లిమిట్స్ క్రాస్ చేసేస్తున్నారు.